హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జడ్పే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ ఎవరైతే ఇంకా జడ్పే అవకాశాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా జడ్పేలో జడ్పేని మనము తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఇంకా ఎవరైతే ఆలోచిస్తున్నారో, దయచేసి మీరెవ్వరు కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. 100కి 100% మీరు జడ్పేని హ్యాపీగా సద్వినియోగం చేసుకోవచ్చు. అండ్ తర్వాత జడ్పే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి శుభాకాంక్షలండి. ఎందుకు అంటే మన జడ్పే యాప్ అనేది అనతి కాలంలోనే, అంటే చాలా తక్కువ రోజుల్లోనే ఒక మంచి ఘనతనైతే సాధించుకుంది. అదేంటనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇది మన ప్లే స్టోర్ కదా. ప్లే స్టోర్లో సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ ప్లేస్లో జడ్పే అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్, అంటే సుమారు 10 లక్షల పైగా, మన భారతదేశంలో 10 లక్షలకు పైగా వ్యక్తులు జడ్పే యాప్ని వినియోగిస్తున్నారు. అది ఫ్రీ కేటగిరీ కానివ్వండి, పెయిడ్ కేటగిరీ కానివ్వండి. ఓకేనా? లేదు జస్ట్ అలా రిజిస్ట్రేషన్ చేసుకొని కామ్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, 10 లక్షలకు పైగా వ్యక్తులు మన భారతదేశం మొత్తం మీద జడ్పే యాప్ని వినియోగిస్తున్నారు, సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదండి. ఎందుకంటే జడ్పే అనేది అఫీషియల్గా మేలో లాంచ్ అయింది, మే ఎండింగ్లో. కానీ అంతకు ముందు నుంచే అది తన కమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రీ లాంచ్లో నుంచి వర్క్ చేస్తుంది, సుమారు ఒక 5 to 6 months నుంచి. ఓకేనా? గడిచిన 5-6 నెలల్లోనే 1 మిలియన్ 10 లక్షలకు పైచీలకు డౌన్లోడ్స్ని సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేటిఎం తీసుకోండి. పేటిఎం అనేది 2010లో వచ్చింది. ఓకేనా? 2010లో వచ్చింది. సుమారు పేటిఎం అనేది మన భారతదేశంలో ఒక 500 మిలియన్ వ్యక్తులు వాడుతూ ఉంటారు. అలాగే ఫోన్పే కూడా 2015 నుంచి 16 మధ్యలో వచ్చింది. ఓకేనా? దీన్ని కూడా ఒక 500 మిలియన్ పైచీలకు వ్యక్తులు వాడుతున్నారు. అండ్ గూగుల్ పే 2017-18 ఆ ప్రాంతంలో వచ్చింది. 1 బిలియన్ పీపుల్ వాడుతున్నారు, 1 బిలియన్ పీపుల్. అండ్ అమెజాన్ కూడా 2016 అనుకుంటా, దాన్ని కూడా 500 మిలియన్ పైచీలకు వ్యక్తులు వాడుతున్నారు. అంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి, అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇవన్నీ 5 years కంప్లీట్ అయిపోయినాయి. 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఇవి అంత పెద్ద ఎఫెక్ట్ని చూపించగలిగినాయి, అంటే వాటి ముద్రను వేయగలిగినాయి భారతదేశం మీద, దాన్ని వాడే వ్యక్తుల మీద. అండ్ ఇవి యూపీఐ బేస్డ్. కానీ మీరు గమనిస్తే జడ్పే అనేది యూపీఐ కాదు. అయినా కానీ అనతి కాలంలోనే, ఒక 5 to 6 months, అప్రాక్సిమేట్గా 5 to 6 monthsలోనే 10 లక్షల పైచీలకు వ్యక్తుల్ని సంపాదించుకోవటం అనేది చిన్న విషయం కాదు. అండ్ అక్కడెక్కడా కూడా, అంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే కానీ అక్కడెక్కడా కూడా ఒక డిజిటల్ కెరియర్ లేదు. డిజిటల్ అంటే వాటిని ఉపయోగించి డిజిటల్గా వాటిని ఉపయోగించి మనము కొంత ఆదాయాన్ని పొందటానికి ఆస్కారం లేదు. కానీ జడ్పే మనకి అటువంటి ఆస్కారాన్ని కల్పిస్తుంది, అటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది.
మీలో ప్రతి ఒక్కరు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే జెట్పేలో మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. మీరు సద్వినియోగం చేసుకోవాలే కానీ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ గురించి జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. టెలిగ్రామ్ మీటింగ్ అటెండ్ చేయండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఉంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటాయి, ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఆ సీనియర్స్ వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు చెప్తారు. ఇట్లా ప్రతిరోజు 9 గంటలకి తెలుగులో జరుగుతూ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ మీటింగ్ని సద్వినియోగం చేసుకోండి. మంచి అవకాశం. సో నాకు తెలిసి రోజుకి ఒక ₹5 దగ్గర నుంచి ₹5,000 కూడా సంపాదించే వాళ్ళు జెట్పేలో మన భారతదేశంలోనే ఉన్నారు. వాళ్ళు సౌత్ వాళ్ళ, నార్త్ వాళ్ళ అని పక్కన పెడితే మన భారతదేశంలోనే ఉన్నారు. ఎందుకంటే అంత మంచి డిజిటల్ కెరియర్ని ఇది అందిస్తుంది. చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే జెట్పే అవకాశం గురించి తెలుసుకోండి. అసలు ఇది నిజమా కాదా, దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అవన్నీ తెలుసుకోండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మందితో మాట్లాడండి. 10 మంది దగ్గర నుంచి 10 రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. నా మట్టుకైతే నేను చెప్పేది అయితే మాత్రం జెట్పే అవకాశం అయితే చాలా బాగుంది. ఎవరైతే దాన్ని సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అందులో వర్క్ చేసుకుంటారో ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్ని అయితే వాళ్ళు పొందుతారు. ఓకేనా? అడపాదడపా పనిచేసే నాలాంటి వాడికే అప్రాక్సిమేట్గా ఒక 15 నుంచి 17, 17K వచ్చింది. అడపాదడపా పనిచేసాం. అది నా రీఛార్జ్ల వల్ల కానివ్వండి, డిటిహెచ్లు కానివ్వండి. నేను ప్రతిరోజు ఒక రీఛార్జ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటా. మా విలేజ్లో తెలిసిన వ్యక్తులు అందరికీ చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకుంటా. ఓ డిటిహెచ్ ప్లాన్ చేసుకుంటా. ఒక మంచి టీముని ప్లాన్ చేసుకుంటున్నాను. నేనే కాదండి, ఎవ్వరు చెప్పినా కానీ జెట్పేలో ఉంది ఒకే ఒక్క ఫార్ములా. ఓకేనా? ఏంటి? జెట్పేలో జాయిన్ అయిన ప్రతి ఒక్కడు తను ప్రైమ్ మెంబర్గా యాక్టివేట్ అయ్యి 15 మందిని ప్రైమ్ మెంబర్స్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు అంటారు. నేను 20 అని చెప్తా. ఎందుకంటే కొంతమంది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. నేను 20 అని చెప్తా. ఇదే దాన్ని ప్రతి ఒక్కరు కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఎనఫ్, చాలు, మీరు మంచి సక్సెస్ అయిపోయినట్టే. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒకటే పని. జెట్పేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ప్రైమ్ మెంబర్గా యాక్టివేట్ అయ్యాము. మనకున్న ఎంటైర్ సర్కిల్లో ఒక 15 నుంచి 20 మంది ఎఫిషియెంట్ క్యాండిడేట్స్. ఇంకా తర్వాత కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. బట్ మనలాగా వర్క్ చేసుకోవాలి, మనలాగా కొంతమేర ఆదాయాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచన విధానం ఉన్న వ్యక్తులు ఒక 15 నుంచి 20 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి జెట్పే గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళని ప్రైమ్ మెంబర్లుగా చేయటం. వాళ్ళు కూడా సేమ్ యాక్టివిటీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వేరే ఏం లేవు. సో దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో, పైన ఉన్న లీడర్స్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న లీడర్స్ కానివ్వండి, రాబోయే అప్కమింగ్ లీడర్స్ కానివ్వండి, ఎనీబడి దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 100కి 100% జెట్పేలో సక్సెస్ అయిపోతారు. అందులో ఎటువంటి సందేహాలు ఉండవు, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని కనుక ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే ఇదే బేసిక్. ఇంకా రీఛార్జ్ కమిషన్ ఇవన్నీ కామన్. ఇదే బేసిక్. ఆ డిజిటల్ కెరియర్ని కనుక మీరు పొందాలి అనుకుంటే ఇదే బేసిక్. దీన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జెట్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.